అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానన్నమాట. పాపం అండి, అది కూడా ఒక ప్రాణమే కదా. ఇప్పుడు నేను చూపించే క్లిప్ అయితే కొంతమంది ఓసిడి ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు 3 days అన్నం తినరు. డాగ్ లవర్స్ అయితే కొంచెంసేపు బాధపడి మౌనం పాటిస్తారు. నెక్స్ట్ వన్, నా లాంటి వాళ్ళు అయితే బాధపడి భయపడి అన్నం తినకుండా 3 ప్రాబ్లమ్స్ ఉంటాయి నాకైతే. సో ఇది ముదురు బాయివే ఇట్టడికి ఎందుకు వచ్చినామంటే మన లియో దాన్ని వాటిని కూడా పోవడానికి వచ్చినాం. వీడు కూడా లాస్ట్ భయపడినాడు బాధపడినాడు అర్థం కాలేదని చూసి భయపడ్డాడు. ఈవినింగ్ వెళ్ళాం, ఏ బ్యూటిఫుల్ సన్సెట్. ఇదైతే ఫేస్ రివీల్, ఒక ఫేస్ అయితే రివీల్ అయిపోయింది. ఆ ఫేస్ని చూసి నేను ఎవరో తెలుసుకోవడం చాలా ఈజీ. సో నేను తెచ్చుకుండే బూస్ట్లు తన తింటున్నాడు. ఏం చేస్తాం, వాటింటికి పోతున్నా. ఆ ఫేస్ స్లిప్ చూపిస్తా, ఆ క్లిప్ చూపించాలనే నేను ఈ వీడియో తీసా. సో ఎవరైనా ఓసిడి అని తినలేను అనే వాళ్ళైతే అది 3 days వరకు ఫుడ్ తిన్ను అట్లా ఇప్పుడు ఉడుతుకొస్తే అనే వాళ్ళైతే స్కిప్ చేసేయండి. నెక్స్ట్ హైవే మీద లియోని వాటిని పిలిచిపోతుండగా సన్సెట్ ఎంతో బాగుంది అనుకుంటే లోపల కొన్ని దారుణాలు అయితే చూస్తాము. ఉండండి చూపిస్తాం. హైవే మీద దూరం నుంచి వచ్చేటప్పుడు కార్లు చాలా స్లోగా వస్తున్నట్టు మన దగ్గర నుంచి పోవడం చాలా ఫాస్ట్ వెళ్ళిపోతుంటాయి. అట్లా మీకు ఎప్పుడైనా అనిపిస్తే కామెంట్ చేయండి. అది చూడండి, డాగ్ అయితే ఎవరో గుద్దేశారు. సో చూసుకొని డ్రైవ్ చేయండి. పాపం అది ఒక ప్రాణమే. అది లాస్ట్ డీకంపోజ్ టైప్ అయి బోన్స్ కనిపిస్తుంది సరం. సో నాకు చాలా భయం వేసింది, బాధ వేసింది. రివర్స్ తిరగలన్నా కూడా 5 minutes ఆలోచించా. ఎట్లా అట్లా రివర్స్ అయితే వచ్చేసినాం. సో ఈ వీడియో నాకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. అలాగే రోడ్ల మీద వెళ్ళేటప్పుడు చూసి వెళ్ళండి. అంటే మన ప్రాణాలని సాక్రిఫై చేసి దాన్ని కాపాడమని అయితే నేను చెప్పాను. సో మంచి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. డాట్ని మనం రుద్దేటప్పుడు మనకి ఏం కాదు, మనం